భారీ వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శనివారం ఉదయం వాయుగుండంగా మారింది. ఆదివారం నాటికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి పూర్తిస్థాయి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత లేదా మంగళవారం తెల్లవారుజామున ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ అంచనా వేసింది. మొందా తుఫాన్ ఎఫెక్ట్తో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు అధికారులు. అక్టోబర్ 28, 29 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి నుంచి 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందన్నారు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడే సూచన ఉందన్నారు. ఈ జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని సూచించారు. హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. నేడు ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఎస్ సుప్రియ. వరలక్ష్మి, ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం అయితే మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని చెప్పాలి. అయితే ఇది క్రమంగా పశ్చిమ దిశలో కదిలి నిన్న ఉదయం 5:30 గంటలకు ప్రాంతంలో వాయుగుండంగా మారింది. అయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో విశాఖపట్నం నుంచి ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల వరకు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 970 కిలోమీటర్లు, అయితే కాకినాడకు 990 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతం అయి ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఈ వాయుగుండము మరింత బలపడి ఆదివారం ఉదయం కల్లా తీవ్ర వాయుగుండంగా మారనట్లు కూడా వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది. ఇక తదుపరి 24 గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం బలపడి ఈ రోజు నుంచి చూసుకుంటే తుఫానుగా మారుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. అనంతరం తుఫాన్ మరింత బలపడి అయితే ఈ నెల 28వ తేదీ నాటికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్టు కూడా ఇక్కడ వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తుంది. ఆ తర్వాత తీవ్ర తుఫాను ఉత్తర వాయు దిశలో కదులుతూ కాకినాడ సమీపంలోని 29వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుఫాన్ కి తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో చూసుకుంటే అయితే ఈ రోజు నుంచి తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని చెప్పి కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే వెల్లడించారు. అయితే దీంతో మాత్రము ఇటు లోతట్టు ప్రాంతాల్లో, ఇక్కడ నగరంలో చూసుకుంటే అయితే లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఇక జిల్లాల పరంగా చూసుకుంటే అయితే ఇటు రైతులు అవ్వచ్చు, లేదంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళని కూడా పొలాలకి వెళ్లే సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు. దాంతో పాటు చూసుకుంటే కూడా ఇక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా సూచించారు. అయితే హైదరాబాద్ లో కూడా ఈ రోజు వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దానితో పాటు చూసుకుంటే ఈ రోజు మనకు సాయంత్రం వేళ వరకు కూడా నగరం అంతా మేఘావృతమై ఉంటుందని చెప్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో అయితే వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి అత్యవసరంగా ప్రయాణాలు కూడా చేయొద్దని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. నేడు ఆదిలాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో చూసుకుంటే ఇటు లోతట్టు ప్రాంతాలని మాత్రం అధికారులు అయితే అలర్ట్ చేస్తున్నారని చెప్పాలి. ఇక మూసి పరిహార ప్రాంతాలలో చూసుకున్నప్పటికీ కూడా మొన్న గత నెలలో ఏదైతే వర్షాలు పడడంతో అయితే ఇటు నగరాన్ని ముంచెత్తేసింది. అయితే వరదలు ఎక్కువగా రావడంతో మాత్రం ఇటు మూసి పరిహార ప్రాంతాల వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి టీఆర్ఎఫ్ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. వాళ్ళకి అయితే ఈ రోజు మధ్యాహ్నం నుంచి చూసుకుంటే ఓవరాల్ గా అయితే తెలంగాణలోని కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ లో మాత్రం భారీ వర్షం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ.